లోకేష్ అన్న పేరు ప్రస్తావించాలన్నా కూడా అర్హత లేనటువంటి వ్యక్తివి నువ్వు. ఇంకా మాట్లాడితే నువ్వు గనక ఇంకొకసారి లోకేష్ అన్న గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే నీకు ఎలాగూ ధైర్యం లేదు. నీ ఇంటికొచ్చి కొట్టాల్సి వచ్చింది. అది గుర్తుంచుకో. ఇంత దారుణమైన మాటలు అనిపించుకోవద్దు నువ్వు. ఎందుకంటే ఆయన చక్కగా ఈరోజు విద్యాశాఖలోనే పెనుమార్పులు తీసుకొచ్చి మెగా ఈవెంట్ పేరెంట్స్ అండ్ టీచర్స్ ఈవెంట్ పెట్టి అది యాక్చువల్గా ప్రైవేట్ స్కూళ్ళల్లో కార్పొరేట్ స్కూళ్ళల్లో చూస్తాం. కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్న పేరెంట్స్కి వాళ్ళ పిల్లలకి ఏం కావాలి, అసలు వాళ్ళ పిల్లల చదువులు ఎలా ఉన్నాయి, టీచర్స్తో ఎలాగ వాళ్ళు మాట్లాడుకోవాలి, టీచర్స్ నుండి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, గవర్నమెంట్ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ పిల్లలకి విద్యా ప్రమాణాలు ఎలా మెరుగుపరుచుకోవాలి, లేదా పేరెంటింగ్ ఎలా చేయాలనేది ఈ టీచర్స్ నుండి కానివ్వండి, ప్రతిదీ కూడా ఒక అవగాహన కల్పించేటువంటి మెగా ఈవెంట్ పెట్టినటువంటి ఘనత లోకేష్ అన్నది. వీళ్ళు ఎలాగూ పేపర్ కనీసం విషయం తెలుసుకోకపోక పేపర్ చదివే అలవాటు కూడా లేనటువంటి వాళ్ళు ఏ పేపర్ చదువుతారంటే వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి జనాలను తిట్టడానికి ఇచ్చిన పేపర్ తీసుకొచ్చి చదువుతారు మీడియా ముందు. కాబట్టి వీళ్ళకి ఇలాంటి మంచి విషయాల గురించి అవగాహన ఉండదు.